అలా గడిచిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరుపతికి దర్శనం కానీ నేను వెళ్ళాను మేడం. సడన్ గా నాకు ఆ భార్య విజయ కనపడింది. అంటే ఆ పక్కన ఒక ఆయన ఉన్నారు మేడం. తన పాప కూడా ఒక 7 ఏళ్ళ పాప. నేను ఆ టెన్షన్ లో చాలా టెన్షన్ అయిపోయాను. నేను అసలు నాకు నా విజయానైనా అని నాకు చాలా వరకు నేను ఒకసారి షాక్ లో ఉండిపోయాను. మీరే ఆమెను చూసారా? ఆమె మిమ్మల్ని చూడలేదు? ఆవిడ నన్ను చూడలేదు, నేనే ఆమెను చూశాను. కానీ నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు. ఎందుకంటే వెళ్ళిపోయిన ఆవిడ నేను అప్పటికే సూసైడ్ అటెంప్ట్ చేశాను. మళ్ళీ సడన్ గా తిరుపతిలో కనపడింది. నేను మళ్ళీ ఒకవేళ వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడితే నువ్వు ఎవరు అని అంటే నేను ఇంకా ఎలాగని నేను చాలా బాధతో నేను ఆ అమ్మాయిని మాట్లాడుకుంటా ఆ అమ్మాయిని ఫాలో చేశాను. కన్ఫర్మ్ గా ఆమె మీ భార్య కదా? మా భార్య అని తెలుసుకున్న తర్వాత నేను ఆమెను ఫాలో చేశాను. రోజు 2 రోజులు ఫాలో చేశాను. వాళ్ళ దగ్గరలో ఉన్న హోటల్లో స్టే చేశాను. ఆవిడను అతను ఉన్నారు, అతనితో ఉన్నారు ఆయన. వాళ్ళిద్దరు 2 రోజులు ఉంటే నేను వాళ్ళని రిసెప్షన్ వాళ్ళని కొంచెం బాగా బతికినట్టే పేరు చూశాను నాకు. కానీ ఆవిడ పేరు విజయ కదా, తనకి రిజిస్టర్లోనేమో సరళ అని రాసింది. నాకు అర్థం కాలేదు. విజయ అని చెప్పింది నాతో నా భార్య, ఇంకా అది ఎలాగని నాకు అసలు ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. అట్లా ఎట్లా ఒకట్లా కాంటాక్ట్ నెంబర్ అవన్నీ తీసుకున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లాగా మా భార్య సార్ ఇట్లాగా నెంబరు కొంచెం మీరే కొంచెం మాట్లాడండి సార్. నేను ఫోన్ చేశాను మేడం, కానీ కాల్ అటెంప్ట్ చేయలేదు. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ పోలీసులు దగ్గరికి వెళ్ళాను. పోలీసులు కూడా చేస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కాక ఇట్లాగా తెలిసిన వాళ్ళ ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు. ఇట్లా నీ భార్యకి నీకు దగ్గర చేరుస్తారు, మీ ఇద్దరికి దాంపత్యంలో ఇట్లా అని చెప్పారు. తెలిసిన ద్వారా తెలిస్తే నేను మీకు సమస్య పరిష్కారం కోసం మీ దగ్గర వచ్చాను. కాదండి, తిరుపతిలో మీరు చూసిన తర్వాత మీతో అన్ని రోజులు సంసారం చేసి అనాథ అని చెప్పి, ఎందుకంటే మీరు ఆమెను హాస్పిటల్ నుంచి కేర్ తీసుకునే విధానం కానీ, పిల్లలొద్దు కొంచెం ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత మంచిగా జీవితాన్ని గడుపుతామంటే అన్యోన్యంగా జీవించినట్టే. అటువంటి వారు మీరు ఒక స్పై లాగా ఆమె ఏం చేస్తూ ఊహించుకుంటూ, అంటే అది అతను దగ్గర బంధువు అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉంది 50%. అటువంటిది మీరు వెళ్ళేసేసి మీ భార్యను పేరుతో పిలిచి అమ్మా మీరు అని మాట్లాడితే, ఒకవేళ ఆమె అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు, ఒకవేళ అయ్యింటే అక్కడే మీతో మాట్లాడేది కదా. ఎందుకంటే మీరు ఇక్కడంతా మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఆమె ఎవరితోనో లేచిపోయి ఉండొచ్చు, ఏదో పారిపోయి ఉండొచ్చు, ఇట్లా అనుకుంటున్నారు తప్ప ఆమె అవసరం. ఎందుకంటే యు ఆర్ నాట్ ప్రొజెక్టింగ్ ఆర్ ఆస్కింగ్, అక్కడి నుంచి చూడడం లేదు మీరు. అలా చేసింటే సింపుల్ గా అయిపోయిండేదేమో. రాలేదు ఆలోచన మీకు? మాట్లాడాలి, పోలీసులకు చెప్పాలనుకున్నారు మీరు, పోలీసులతో మీరు వివరాలు కనుక్కోవాలనుకుంటున్నారు కానీ, ఫోన్ చేయించాలనుకుంటున్నారు కానీ, దగ్గరికి వచ్చినటువంటి మనిషితో ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడితే మళ్ళీ ఒకవేళ తనకి ఫీలింగ్ ఏమన్నా గిల్టీ ఫీలింగ్ కానీ పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని నా భార్య గురించి, అప్పుడు కూడా నా భార్య గురించి నేను ఆలోచించాను. మేడం, ఈయన చెప్పేదంతా మొదటి భాగం అంతా నాకు సహజంగా జరిగేదిలాగే కనపడింది. కానీ ఆవిడ మిస్ అయిన దగ్గర నుంచి ఈయన కొంచెం ఆయనలో కంగారు, భయము, ఇదంతా కూడా కొంచెం అబ్నార్మల్ గా అనిపించింది. అసలు ఆయన చెప్పేదంతా మీకు ఒకటి నిజమనే అనిపిస్తుందా? తప్పకుండా నిజం అనిపిస్తుంది. మన బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇందాక డాక్టర్ గారు క్రియేట్ చేశారు. ఏంటంటే ఆమె భార్య నువ్వు అనుకున్నటువంటి విజయ కాదా, ఒకవేళ విజయ కాదా అని చెప్పేసి మీరు వెళ్ళి మాట్లాడి ఉంటే బాగుండేది, ఇన్స్టెడ్ ఆఫ్ అప్రోచింగ్ పోలీస్ అని చెప్పి అన్నారు. కాబట్టి మరి విజయాని నిజంగానే మనం కూడా పిలిచి విజయ అని అతను అనుకుంటున్నాడా కాదా, అది వాస్తవమా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి డైరెక్ట్ గా మనము ఆమె ఎవిడెన్స్ మనం తీసుకుంటే, ఒకవేళ ఆమె విజయ అయితే ఏంటి పరిస్థితి అన్నది మనకి ఈ ఫర్దర్ కేసు మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ బట్ వన్ థింగ్ ఐ కెన్ సే దట్ అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఏ సర్ప్రైజింగ్ కేసు. ఎందుకంటే పెళ్ళవడము, ఒక సంవత్సరం ఉండడం, ఆ తర్వాత సంవత్సరం విడిపోవడం, మళ్ళీ తర్వాత సడన్ గా దట్ లేడీ ఎక్కడో తిరుపతిలోనే అపియర్ కావడం అనేది సంథింగ్ సర్ప్రైజింగ్ ఉంది. చాలా సస్పెన్స్ గా ఉంది, చాలా యాంగ్జైటీగా ఉంది అసలు ఏంటి అని చెప్పేసి నిజం చెప్పాలంటే. కనుక ఆమెను పిలిచి మీరు ఒక్కసారి మాట్లాడండి. ఓకే, తప్పకుండా. మీ భార్యను ఒకసారి పిలిపించి మాట్లాడుతున్నారు. విజయ గారు రండి.
నమస్కారం. నమస్తే. నమస్కారం. కూర్చోండి. మీ పేరు విజయ సరళ? విజయ మ్యామ్. విజయ. ఈయన ఎవరు? శ్రీనివాస్ మ్యామ్. శ్రీనివాస్. మీ పేరు విజయ అయితే తిరుపతి హోటల్ రిజిస్టర్ లో సరళ అని ఎందుకు ఉంది? మా హస్బెండ్ లైక్ నాకు ఒక ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. అది ఎలా అయింది అంటే లైక్ మా పేరెంట్స్ మా అమ్మగారి ఆఖరి దాంతో మ్యారేజ్ అయింది. అతను దుబాయ్లో ఉంటారు. నాకు మ్యారేజ్ అయిన 6 monthsకి మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు అంటే ప్రేమ. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. తర్వాత ఏమైంది అంటే ఇంకా అమ్మగారి బంగారం నాకు ఇచ్చేసి వెళ్ళారనమాట. ఆ బంగారం ఏమైందంటే మా హస్బెండ్ దగ్గర ఉంది. అతను దుబాయ్ వెళ్ళాలి అనే ప్రాసెస్లో బ్యాంక్లో పెట్టేసి వెళ్ళారు. మా అత్తగారు మామయ్య గారు బాగుంటారు. ఇంకా ఎక్కడుంటారు వాళ్ళు? తిరుపతి. ఆ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి తిరుపతి. తిరుపతి. నాకు తర్వాతకి తెలిసింది ఏంటంటే ఆల్రెడీ అతను అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పేసి తెలిసింది. ముస్లిం అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నట్టు తెలిసింది. నాకు పాప పుట్టిన తర్వాత అది తెలిసింది అనమాట. సో నేను ఇంకా ఆ పాపని అక్కడే మా అత్తగారి ఇంట్లో వదిలేసి నేను పారిపోయి వచ్చేసాను. పారిపోయి వచ్చేసే టైంలో శ్రీనివాస్ గారు కనిపించారు నాకు. లైక్ నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది. ఇంకా నేను ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పేసి. హస్బెండ్ ఎక్కడో దుబాయ్ లో పెళ్లి చేసుకుంటే మీరు మీ కూతురు అత్తగారి ఇంట్లో వదిలేసి పారిపోవడంలో అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే నేను ఇండిపెండెంట్ గా బ్రతికిన తర్వాత మా పాపని నేను మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పేసి. ఎలా తెచ్చుకుంటారు? అసలు ఇండిపెండెంట్ గా ఎలా బ్రతకాలనుకున్నారు? ఎందుకు బ్రతకాలి? మీ భర్తని మీరు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు ఒక భార్యగా మీకు కొన్ని హక్కులు ఉన్నాయి. వాటిని కాదని చెప్పేసి మీరు పారిపోయి ఏం సాధించాలనుకున్నారు? మా భర్త గారు మంచిగా చెప్పి ఉంటే, అంటే క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే నేను అతని మీద డిపెండ్ అయ్యి ఉండేదాన్ని మేడం. కానీ అతను నాకు ఏమీ చెప్పట్లేదు, లైక్ కన్వే చేయట్లేదు, ప్రాపర్ గా కన్వే చేయట్లేదు. సో కన్వే చేయడం అది పాప పుట్టిన తర్వాత ఇంకా రావడం మానేశారు అనమాట. లైక్ 1-2 yearsకి ఒకసారి అలా రావడం అలా జరిగింది అనమాట. ఈ ప్రాసెస్లో నేను శ్రీనివాస్ గారిని కలిశాను. లైక్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారనమాట. ఎక్కడ యాక్సిడెంట్ అయింది మీకు? విజయవాడలో. ఆ యాక్సిడెంట్ కి శ్రీనివాస్ గారికి సంబంధం ఏంటి? విజయవాడలో నేను రోడ్ క్రాస్ చేస్తుంటే టాక్సీ కింద పడ్డాను మేడం. టాక్సీ కింద పడినప్పుడు శ్రీనివాస్ కేర్ తీసుకున్నారు మేడం బాగా హాస్పిటల్లో కేర్ తీసుకున్న తర్వాత నేను రికవరీ అయిపోయాను. ఇంకా నన్ను తిరుపతి వెళ్ళాలి, నేను బస్ దగ్గర దింపేస్తాను, నువ్వు మీ ఊరు వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు మేడం. సో నేను ఓకే వెళ్తాను అని చెప్పేసి నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నేను తిరిగి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు మా భర్త దగ్గర దొరకని ప్రేమ శ్రీనివాస్ దగ్గర లభించింది మేడం. మళ్ళీ తిరిగి శ్రీనివాస్ వచ్చాడు మేడం నా దగ్గరికి. వచ్చిన తర్వాత అడిగారు ఎందుకు వెళ్ళలేదంటే ఎవరు లేరు అని చెప్పేసి చెప్పాను మేడం. ఇంకా అప్పుడు సరే మీరు మిమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వండి అంటే, నేను మనీ కట్టుకోవడానికి నాకు ఇట్లా ఇండిపెండెంట్ కాదు, నేను శ్రీనివాస్ హాస్టల్లో జాయిన్ చేపిస్తా అని చెప్పేసి అన్నారు మేడం. జాయిన్ చేపిస్తా అన్నప్పుడు నేను వెళ్ళను అని చెప్పాను మేడం. అయితే మా దగ్గర రూమ్స్ ఉన్నాయి, అందులో ఉందాము మనము అని చెప్పేసి అంటే, అట్లీస్ట్ ఈ టైంలో అయినా నేను అతనికి నిజం చెప్పాలి అని అనుకున్నాను. మళ్ళీ ఎందుకు చెప్పలేకపోయానంటే, ఇట్లా అమ్మది గోల్డ్ ఇదంతా నేను ఇతనితో షేర్ చేసుకుంటే అది పాసిబుల్ అవ్వదు, అతనితోటి తీపియాలి అనే స్టేజ్లో నేను అతనికి చెప్పలేదు మేడం.